రక్షించేవారెవరు? ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోనికి వెళ్ళింది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది. చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి పారిపోతోంది. పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకోలేక కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీకల వరకు కూరుకుపోయింది. ఆవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీకల్లోతులో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకు మించి ముందుకు వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. కొద్దిసేపయ్యాక ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమాని కాని గురువు కాని ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది, నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికి యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పతనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతుల్లో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, నా స్వామి నన్ను రక్షిస్తాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురద గుంట నుంచి ఆ ఆవుని బయటకు లాగి తన ఇంటికి తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆ ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు. కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశమే. కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరమూ లేదు, రాదు అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు. దీనినే అహంకారము అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.